నేను అ డే ఇన్ మై లైఫ్ అనే బ్లాగ్ చేస్తున్నాను. చూడండి మొత్తము తడిచిపోయింది తన టీ షర్ట్. అసలు బాగా ఆకలేసేస్తుంటే నేను తినేద్దామని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ హ్యాపీ తన ఫ్రెండ్స్ని 8 years తర్వాత కలిసినందుకు. అందరూ ఇంకా రెడీ అవుతున్నారు, నాకైతే ఎక్కువ రెడీ అవ్వడానికి అస్సలు ఓపిక లేదు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరిಗೂ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. ఈరోజు నేను అ డే ఇన్ మై లైఫ్ అనే బ్లాగ్ చేస్తున్నాను. ఒక వీకెండ్ ఎలా ఉంటుంది అనేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీకెండ్ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో మేము వాళ్ళతో కలిసి ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేసెస్ చూస్తున్నాము నియర్ బై, అండ్ నేను ఏమేమి కుక్ చేయబోతున్నాను, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో కవర్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఫ్రెండ్స్ నైట్ వచ్చారు, ఇంకా పడుకునే ఉన్నారు. అందుకే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే లివింగ్ ఏరియా క్లీన్ చేసుకున్నాను. తర్వాత కిచెన్లోకి వెళ్ళి మా నలుగురికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. నైట్ మా ఫ్రెండ్స్ హెవీగా తిన్నారు, సో పడుకునేటప్పుడే చెప్పి పడుకున్నారు బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా ఉండాలి అని చెప్పేసి. అందుకనే నేను అందరికీ చియా సీడ్ పుడ్డింగ్ చేస్తున్నాను. వెరీ సింపుల్ రెసిపీ అండి, జస్ట్ 20 minutes సోకింగ్ అయితే చాలు. కాకపోతే చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఇదైతే. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఒక సెపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే చియా సీడ్స్ సోక్ చేసి పెట్టేశాను. నేను కొంచెం మిల్క్ వేస్తాను అండ్ చాలా వరకు ఆల్మండ్ మిల్క్ వేస్తాను, కొంచెం కర్డ్ కూడా వేస్తాను. తర్వాత దేవుడి సామాన్లన్నీ కడిగి పెట్టేస్తున్నాను, దీని తర్వాత పూజ చేసేద్దామని. మీరు బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటే నైట్ అయితే ఆ స్టవ్ అంతా క్లీన్ చేసి పడుకున్నాము. చాలా లేట్ అయిపోయింది, ఫ్రెండ్స్ వచ్చారు కదా, చాలా ఐటమ్స్ కుక్ చేశాను. సో కిచెన్ అంతా మెస్సీ అయిపోయింది. క్లీన్ చేసి పడుకునేసరికి అయితే నాకు 4 అయింది మొత్తానికి. చియా సీడ్స్ అయితే సోక్ అయిపోయాయి. సో ఇప్పుడు నాకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నాను. నేను యూజువలీ స్ట్రాబెర్రీస్ వేస్తాను అండ్ బ్లూబెర్రీస్ వేస్తాను అండ్ వాల్నట్స్ వేస్తాను, కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ పైన కొంచెం హనీ వేస్తాను. హనీ వద్దనుకునే వాళ్ళు కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. హనీ అయితే హెల్దీ కాబట్టి నేను హనీ వేసుకుంటాను పైన. ఇంకా నా ఫ్రెండ్స్ నీకు ఎలా ఇష్టమో అలానే చేయని చెప్పేసి చెప్పారు కాబట్టి వాళ్ళకు కూడా అలానే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను మార్నింగ్ లేచి పపాయ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో బ్రేక్ఫాస్ట్ కింద అది కూడా తింటారని చెప్పేసి ఈ చియా సీడ్ పుడ్డింగ్తో పాటు అది కూడా అక్కడ పెట్టేశాను నేను. చూడండి నా బ్రేక్ఫాస్ట్ చియా సీడ్ పుడ్డింగ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గానే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంత బౌల్ తిన్నా అసలు ఫుల్గా ఉంటుంది. ఒక 3-4 hours అస్సలు ఆకలి వేయదు. నేను దీని మీద కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇంకా హెమ్ సీడ్స్ కూడా వేస్తాను, కొంచెం హెవీగా ఉండాలని. యుఎస్లో ఉన్న వాళ్ళందరూ వీకెండ్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా ఏం కాదండి, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే వీకెండ్స్ వస్తే ఇంటి పనే ఉంటుంది. లాన్ మూవింగ్ దగ్గర నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇంకా లాండ్రీ అవి ఫోల్డ్ చేయడం, ఇంకా గ్రాసరీ షాపింగ్స్, ఇవన్నీ మేము వీకెండ్కే పెట్టుకుంటాము. ఎందుకంటే వీక్ డేస్ అంత టైం ఉండదు మాకు. కాబట్టి ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడుతూ ఉన్నాం, దాని తర్వాత కిచెన్ క్లీన్ చేసుకున్నాము. సో పడుకునేసరికి 4 అయిపోయింది. అయినా కూడా నేను సుధీర్ ఇద్దరం త్వరగా లేచేసాము, ఎందుకంటే అంత పని ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టేస్తుందండి జస్ట్ ఫ్రంట్ యార్డ్ మూవింగ్ చేయడానికే. ఇంకా బ్యాక్ యార్డ్ అయితే దానికి ఇంకొక 2 hours పట్టేస్తుంది. సో మేము ఒకసారి ఫ్రంట్ యార్డ్ చేస్తాము, ఇంకోసారి బ్యాక్ యార్డ్ చేస్తాము. ఈ గన్నేరు పూలు చూడండి ఎంత బాగున్నాయో. నేను చాలా వరకు మా ఇంటి ముందు పూసే పూలనే దేవుడికి పెడుతున్నాను. ఈ మధ్య మంచిగా పూస్తున్నాయి పూలు. నేనైతే పూజ చేద్దామని చెప్పేసి లోపలికి వచ్చాను. కాకపోతే సుధీర్ ఎండలో అంత కష్టపడుతున్నాడు కదా, సర్లే కాఫీ చేసిద్దాము అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. తనకు కూడా కాఫీ ప్రిపేర్ చేయమన్నాడు. నాకైతే కాఫీ టీ అలవాట్లేదండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి ఒక 10 times ట్రై చేసి దాంట్లో ఒక పర్ఫెక్ట్ టేస్ట్ని సుధీర్ని చెప్పమంటే ఆ టేస్ట్కి ఏమేమి ఎంతెంత మెజర్మెంట్ వేయాలో అది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతిసారి చేసేస్తూ ఉంటాను నేను. నాకు కూడా బాగా ఆకలి వేసేస్తుంది, కాకపోతే పూజ చేసేసి తిందామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి సుధీర్కి కాఫీ ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ చూడండి మొత్తము తడిచిపోయింది తన టీ షర్ట్. అసలు అంత ఎండగా ఉంది బయట. ఒక వీకెండ్ చేయకపోయినా అసలు గడ్డి బాగా పెరిగిపోతుందండి. సో ఏ వీకెండ్ మిస్ చేయలేము మేము. పూజ చేయడం అప్పటికే లేట్ అయిపోయింది. యూజువల్లీ నేను ఒక్కదాన్నే ఉంటే ఫస్ట్ పూజ చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అలాంటివి ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడు నిద్రలేస్తారో తెలియదు కదా, ఒకవేళ వాళ్ళు కిందకు వస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వకపోతే బాగోదు కదా అని చెప్పేసి అవన్నీ ప్రిపేర్ చేసేసరికి ఇంకా వేరే ఫ్రెండ్ వచ్చి కాఫీ ఇవ్వమనేసరికి అవన్నీ చేసుకొని లోపలికి వచ్చాను. నాకైతే సాటర్డేస్ చాలా స్పెషల్ అండి. సాటర్డేస్ పూజ కొంచెం టైం పట్టేస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు నేను క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ దేవుడికి నీట్గా అలంకారం చేసుకొని పూజ చేసేసరికి టైం పడుతుంది నాకు. సాటర్డేసే కాదండి, మండేస్ ఇంకా థర్స్డేస్ కూడా బాగా టైం పట్టేస్తుంది. మీరు నా షార్ట్స్ చూస్తూ ఉంటే
నేనైతే ఇప్పుడు బాబా 9 గురువారాల వ్రతం చేస్తున్నాను. సో థర్స్డేస్ ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే బాబాకు నీట్గా అలంకారం చేసుకొని ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసి తర్వాత మధ్యాహ్న హారతి ఇచ్చి తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకోవడానికి. పూజ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్ వస్తారేమో బ్రేక్ఫాస్ట్ కలిసి తిందామని చెప్పేసి వెయిట్ చేశాను. బట్ అయితే వెళ్ళి చూశాను పూజ తర్వాత ఇంకా పడుకునే ఉన్నారు. సరే ఇంకా నాకు బాగా ఆకలేసేస్తుంటే నేను తినేద్దామని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఇంకా నైట్ హెవీగా కుక్ చేశానని చెప్పాను కదా, వన్ ఆఫ్ మై నేబర్స్ నైట్ ఇంకా ఆల్రెడీ తినేసారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. వాళ్ళు చెప్పారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటాం మేము డెఫినెట్గా అని. సో అందుకని వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. ఇంకా సుధీర్ని వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పేసి అడిగాను అనమాట, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. మేమందరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. చూస్తే ఇంకా క్లౌడీగా తయారైంది, మళ్ళీ వర్షం పడితే లేట్ అయిపోతుంది అని చెప్పి. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి, వాళ్ళు మా మాస్టర్స్ ఫ్రెండ్స్. తిను మా ఫ్రెండ్ వైఫ్ దర్శన. సో తినకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఏంటంటే Explore with D. ఎక్స్ప్లోర్ విత్ డి. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి Indian blogger in US. Follow me for more amazing things which are happening in US, which I'll be sharing on my page. నేను యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ నా డిస్క్రిప్షన్ లో పెడతాను. సో డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. Thank you. సుధీర్ అయితే ఫుల్ హ్యాపీ తన ఫ్రెండ్స్ని 8 years తర్వాత కలిసినందుకు. కాకపోతే వాళ్ళు నాకు కూడా ఫ్రెండ్సే. నేను లంచ్ ప్రిపేర్ చేస్తానంటే వద్దు బయట వెళ్ళి తిందామన్నారు. కాకపోతే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నేనే ఇంట్లో కుక్ చేసేసాను. ఇంకా లంచ్ ప్లాన్ లేదు కదా, సో అప్పటికప్పుడు నేను దోశ పిండి ఉంటే దోశ వేసేసి శనగింజల చట్నీ చేసేసాను అనమాట. అందరు తినేసారు, ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలాను. సో సుధీర్ ఇంకా దోశ ప్రిపేర్ చేస్తానంటే నేను వెళ్ళి తినేసాను అనమాట. మేము ఇప్పుడు ఫ్రెండ్స్ అందరితో కలిసి శాన్ ఆంటోనియోకి వెళ్తున్నాము. హెవీగా వర్షం పడుతుంది కదా, ఇంకెక్కడికి వెళ్ళలేమనుకున్నాము. కాకపోతే త్వరగానే ఆగిపోయింది, అందుకని శాన్ ఆంటోనియోకి బయలుదేరేసాము. శాన్ ఆంటోనియో అయితే మా ఇంటి నుంచి 1 hour డ్రైవ్ అనమాట. అక్కడైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే మేము నైట్ ఇంకో ప్లాన్ వేసుకున్నాము. అందుకనేసే మేము టవర్ ఆఫ్ ది అమెరికాస్ ఇంకా రివర్ వాక్ మాత్రం వెళ్ళేసి వచ్చేసాము. వాటి రెండిటికే మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టేసింది. మేమైతే ఈ ప్లేసెస్కి చాలాసార్లు వెళ్ళామండి. ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా మాకు దగ్గరలో శాన్ ఆంటోనియో ఉంటుంది కాబట్టి వాళ్ళని ఈ ప్లేసెస్ చూపించడానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాము. మేమైతే ఈవినింగ్ 4:30కి వెళ్ళాము. కాకపోతే నైట్ టైం వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం సిటీ వ్యూ ఉంటుంది మనకి టవర్ ఆఫ్ ది అమెరికాస్ నుంచి. సో నైట్ అయితే ఫుల్ లైట్స్ అంతా ఇంకా బాగుంటుంది అనమాట. మార్నింగ్ కూడా బాగానే ఉంటుంది, బట్ నైట్ ఇంకా చాలా బాగుంటుంది. దీని తర్వాత అయితే రివర్ వాక్కి వెళ్ళాము. ఆ రివర్ అయితే మ్యాన్ మేడ్ రివర్. కాకపోతే మనము అలా సైడ్లో నడుచుకుంటూ అయినా వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా షాప్స్ ఉంటాయి సైడ్లో వెళ్ళి చూడడానికి. అలా కాకుండా ఒక బోట్ టూర్ కూడా ఉంటుందన్నమాట. మొత్తం ఆ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదొక 40 minutes రైడ్ ఉంటుంది. నేను వాటిని సెపరేట్ వ్లాగ్స్లో పెడుతున్నాను. చెప్పాను కదా మాకు నైట్ ఇంకో ప్లాన్ ఉంది అని. సో రివర్ వాక్ కానిచ్చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఈ వ్లాగ్లో నేను ఎక్కువ నా రొటీన్ ఎలా ఉంటుందో కవర్ చేయలేకపోయాను. సో డెఫినెట్లీ ఇంకో వ్లాగ్ చేస్తాను. శాన్ ఆంటోనియోకి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి మేము బాలీవుడ్ నైట్స్కి బుక్ చేసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరు ఇంకా రెడీ అవుతున్నారు. నాకైతే ఎక్కువ రెడీ అవ్వడానికి అస్సలు ఓపిక లేదు. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. నేను బాగా ఎండున్నాను కదా, సో చాలా టైరింగ్ అనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు నైట్ 10 hours ఆల్మోస్ట్ నుంచి ఒక 1/2 hour to 45 minutes జర్నీ. అది అక్కడికి వెళ్తున్నాం. సో లేట్ ఇన్ ద నైట్ బ్యాక్ వస్తాం అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది అని ఇంట్లో ఏం కుక్ చేయలేదన్నమాట. మేము ఆన్ ద వే పిజ్జా తినేసి బయలుదేరేసాము. మొత్తం కానిచ్చుకొని ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 2:30 అయిపోయింది. చూసారు కదండి నా DIML వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.